హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ రోజు వీడియో ఏంటి అనేది thumbnail చూస్తే ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటది. అదే అనమాట ఈ రోజు వీడియో, వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. ఒక డేలో నేనేం ఫుడ్ తీసుకుంటాను ఏంటి అనేది ఈ వీడియో అనమాట. నేనేం ఫుడ్ తీసుకుంటున్నాను, అలాగే ఎంతెంత క్వాంటిటీలో తీసుకుంటున్నాను అవన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్ గా చూపిస్తాను. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తో స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ లోకి అయితే ఓట్స్ తీసుకుంటున్నాను. ఓట్స్ అండ్ చియా సీడ్స్ అయితే పాలల్లో వేసేసి ఓవర్ నైట్ నానపెట్టేశాను. అలాగే బాదాము సపరేట్ గా నానపెట్టుకున్నాను అనమాట. ఓట్స్ తినే ముందు ఈ విధంగా అన్ని వేసి మిక్స్ చేసుకున్నాను. ఇందులో ఈ రోజు ఏమేమి వేసుకున్నాను అంటే దానిమ్మ గింజలు, యాపిల్ రెండు కూడా సగం సగం కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత అయితే ఇంకా నానపెట్టిన బాదం కూడా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత పంకిన్ సీడ్స్, రెండు డేట్స్ కట్ చేసి వేసుకున్నాను. ప్రెసెంట్ మా ఇంట్లో అవైలబుల్ గా ఉన్నవి నేను ఇందులో వేసుకున్నాను. కావాలి అనుకుంటే ఇందులో బనానా వేసుకోవచ్చు, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్స్, ఎండు ద్రాక్ష, మీకు ఏం కావాలంటే అవి వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. క్వాంటిటీ ఇంపార్టెంట్. నేనైతే చాలా తక్కువే తీసుకుంటున్నాను. మెజర్మెంట్స్ కప్స్ ఉంటాయి కదా, మెజర్మెంట్ కప్స్ లో 1/4 కప్ అని ఉంటది, ఒక చిన్న కప్పు. ఆ కప్పుతో కప్పుడు ఓట్స్ తీసుకుంటాను. అవన్నీ ములిగేంత వరకు వాటర్ కాదు, పాలు వేసుకుంటాను అనమాట. తర్వాత చియా సీడ్స్ అయితే కొంచెం ఒక చిన్న స్పూన్ వేసుకుంటాను అంతే. ఇలాగ కావాల్సిన అన్ని నట్స్, ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసేస్తాను. ఇంకా ఇందులో కొంతమంది హనీ వేసుకుంటారు, కానీ నేనైతే హనీ ఏం వేసుకోవట్లేదు. ఇదనమాట ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్. స్టార్టింగ్ లో కొంచెం ఓట్స్ తినడం కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు వారానికి 1-2 సార్లు అయితే ఓట్స్ తింటున్నాను, అలవాటు చేసుకున్నాను. ఈ ఓట్స్ తో నా టిఫిన్ కంప్లీట్ అయిపోద్ది. మార్నింగ్ టైంలో నేను ఏ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా గానీ 8 to 8:45 లోపలే కంప్లీట్ చేసేస్తాను. టిఫిన్ అయితే చేసేసాను. వారానికి 2 సార్లు ఓట్స్ తింటా అన్నాను కదా. మిగిలిన డేస్ లో ఏం తింటాను అంటే ఒక్కొక్కసారి ఉప్మా చేసుకుంటాను. దలియాతో ఉప్మా చేసుకొని అందులో బోల్డ్ అండ్ వెజిటేబుల్స్ వేసుకుంటాను. అలాగే ఇంకా నల్ల శనగలు ఉంటాయి కదా, ఆ శనగలు కూడా వేసుకుంటాను ప్రోటీన్ కోసం అనేసి. ఒక్కొక్కసారి ఏంటంటే రాగి దోశ అయినా, పెసరట్టు అయినా, లేదంటే నార్మల్ దోశ అయినా వేసుకుంటాను. దాని మీద ప్రోటీన్ కోసం అనేసి ఎగ్ కానీ లేదంటే గ్రేటెడ్ పన్నీర్ కానీ వేసుకుంటాను. తర్వాత ఒక్కొక్కసారి ఏంటంటే బ్రెడ్ తింటాను. బ్రెడ్ తో ఆమ్లెట్ ఒక్కొక్కసారి వేసుకుంటాను. ఒక్కొక్కసారి ఏంటంటే పీనట్ బటర్ తింటా, అది కూడాను షుగర్ లెస్ అనమాట, నో యాడెడ్ షుగర్స్, ఓన్లీ ప్లెయిన్ పీనట్ బటర్ అయితే తింటా. బ్రెడ్ కూడాను మిల్క్ బ్రెడ్ అలాంటిది బయట నుండి కొనేసి తెచ్చింది కాదనమాట, ఇంట్లో నేనే గోధుమ పిండితో చేసిన బ్రెడ్ అయితే తింటాను. నార్మల్ దోశ అయినా, పెసరట్టు అయినా, లేదంటే రాగి దోశ అయినా, ఈ మూడిట్లో ఏ దోశ చేసినా గానీ ఒకటే తీసుకుంటాను, కొంచెం పెద్ద సైజులో తీసుకుంటాను. ఆ తర్వాత ఇంక ఇడ్లీలు నార్మల్ ఇడ్లీలే చేసుకుంటాను, ఒక్కొక్కసారి రాగి ఇడ్లీ చేసుకుంటాను. అవి కూడాను 2 లేదంటే ఒక్కొక్కసారి 3 తీసుకుంటా అంతే. దాంతోపాటు మళ్ళీ ఎక్స్ట్రాగా చట్నీలు ఎలాగో ఉంటాయి. తర్వాత బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టుకుంటా. మాక్సిమం నేను డేలో 3 మీల్స్ తీసుకుంటాను కదా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. మూడిట్లో కూడాను ప్రోటీన్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండేలా తీసుకుంటా. నేను ఇంట్లో చేసిన బ్రెడ్ అయినా గానీ 2 స్లైసెస్ తీసుకుంటాను. టిఫిన్ చేసిన ఒక అరగంట తర్వాత నుండే అయితే వాటర్ తాగడం స్టార్ట్ చేస్తాను. నాకంటూ స్పెషల్ గా ఒక బాటిల్ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఒక డేలో 2.5 లీటర్ నుండి 3 లీటర్ వాటర్ వరకు తాగుతాను అనమాట. డేలో టైం టు టైం మీల్స్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంట్, మధ్య మధ్యలో వాటర్ తాగడం కూడా అంతే ఇంపార్టెంట్. బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. న్యూ ఇయర్ నుండి నా వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు నా వెయిట్ అయితే 82 kgs. జనవరి నుండి ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశాను, అలాగే డైట్ ఫుడ్ కూడా స్టార్ట్ చేశాను. కాకపోతే ఏంటంటే పండగకు ఊరు వెళ్ళడము, ఆ తర్వాత వచ్చాక ఫీవర్, స్టమక్ పెయిన్లు, మధ్య మధ్యలో ఆబ్సెంట్లు ఇలాగా అయిపోయాయి అనమాట. జనవరి మంత్ మొత్తము కూడాను కంప్లీట్ గా చేయలేకపోయాను. కానీ అప్పుడు నేను జాయిన్ అయిన సెషన్స్ వచ్చేసి డిఆర్ గ్యాప్ సెషన్స్ అనమాట. అవేంటంటే ఇక్కడ మనము డెలివరీ అయ్యేటప్పుడు మన మజిల్స్ అనేవి కొంచెం సాగుతాయి. ఆ మజిల్స్ నార్మల్ పొజిషన్ కి మళ్ళీ రావడం కోసం అనేసి చేశాను అనమాట. డిఆర్ సెషన్స్ కి అటెండ్ అయిన రోజులు కూడాను నేను పెద్దగా వెయిట్ లాస్ అయితే అవ్వలేదు. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ వచ్చిన తర్వాత నేను డిఆర్ సెషన్స్ నుండి కార్డియోకి అయితే షిఫ్ట్ అయ్యాను. అప్పుడైతే వెయిట్ లాస్ బాగానే అయ్యాను. ఫిబ్రవరి మంత్ మొత్తము కూడాను నా ఎఫర్ట్స్ అన్ని పెట్టి చాలా గట్టిగా ట్రై చేశాను. ఎక్కువ ఆబ్సెంట్లు కూడా అవ్వలేదు. అటు పక్క కార్డియో ఎక్సర్సైజెస్ చేస్తూనే ఇంకొక సైడ్ అయితే డైట్ ఫుడ్ అదంతా కూడాను చాలా ప్రాపర్ గా అన్ని ఫాలో అయ్యాను. 82 kgs ఉండేటప్పుడు నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాను కదా, నేనైతే 5 kgs వెయిట్ లాస్ అయితే అయ్యాను. ప్రెసెంట్ నా వెయిట్ వచ్చేసి 77 అనమాట. ఇంకా తగ్గాలి, ఇంకా చాలా ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నాను. నాకు ఎంత పాసిబిలిటీ ఉంటుందో అంత ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను. చూద్దాము. నేను నా టార్గెట్ వెయిట్ వచ్చేసి చెప్పాను ఆల్రెడీ,
65 to 70 మధ్యలో ఉండాలి అనేసి. అదే ఎప్పుడు రీచ్ అవుతానా అనేసి ఏగర్లీ వెయిట్ చేస్తున్నాను. వెయిట్ లాస్ అవ్వడానికి ఎంత కష్టపడాలో ఒక వెయిట్ వచ్చిన తర్వాత ఆ వెయిట్ ని మెయింటైన్ చేయడానికి కూడా అంతే కష్టపడాలి. ఇప్పుడు వెయిట్ లాస్ అయిపోయాను కదా అనేసుకొని మళ్ళీ నేను నార్మల్ గా తినేస్తాను, ఇంక ఎక్సర్సైజ్లు మానేస్తాను అంటే మళ్ళీ ఇంకా ఫాస్ట్ గా వెయిట్ గెయిన్ అయిపోతాము. కాబట్టి ఫుడ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకొక సైడ్ ఎక్సర్సైజ్లు చేస్తూ అలాగే ఇంకా మెయింటైన్ చేయాలి. 2-3 నెలల్లో బాగా వెయిట్ లెస్ అయిపోయి జీరో సైజ్ అయిపోవాలి, లేదంటే నేను అనుకున్న వెయిట్ రీచ్ అయిపోవాలని ఏమీ కోరుకోవట్లేదు. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నేను అనుకున్న నా టార్గెట్ వెయిట్ రీచ్ అయితే చాలు అనుకుంటున్నాను. ఎక్సర్సైజెస్ క్లాస్ కూడా అటెండ్ అవ్వాలి కాబట్టి ఫాస్ట్ గా లంచ్ కూడా కంప్లీట్ చేసేస్తాను. లంచ్ లోకి అయితే ఈ రోజు స్పెషల్ ఎగ్ తో ఆఫ్ఘనీ చికెన్ కోర్మా అయితే చేయాలనుకుంటున్నాను. రెసిపీ కూడా చూపిస్తాను. దానికోసం అనేసి ఫస్ట్ అయితే ఇదిగోండి ఎగ్స్ అయితే బాయిలింగ్ కి పెట్టేశాను, చక్కగా ఒలిసేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ లో కొంచెం అంతా ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్లోనే కొంచెం అంతా సాల్ట్, కారం, పసుపు ఈ 3 వేసుకొని బాగా కలిపి ఇందులోనే ఉడికించిన గుడ్లు వేసేసి ఫస్ట్ గుడ్లని ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఉడికించిన గుడ్లు వేసేస్తున్నాను. ఇప్పుడు గుడ్లు మంచిగా ఫ్రై చేసుకుందాము. గుడ్లు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవి సైడ్కి తీసేస్తాను. ఎగ్స్ తీసేసాం కదా, ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు, తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కలు, నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇవి కూడాను ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడాను మంచిగా మెత్తగా మగ్గేంత వరకు కూడాను ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకుందాము. అప్పుడు ఉల్లిపాయలు అవన్నీ కూడా ఇంకా మెత్తగా ఉడికిపోతాయి. కాసేపు ఉడికించుకుందాము. చూడండి ఉల్లిపాయలు కూడా మెత్తగా మగ్గిపోయాయి, వాటర్ కూడా ఎగిరిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవైతే మిక్సీ జార్ లో వేసుకుందాము. మిక్సీ జార్ లో వేసేసి చల్లగైన తర్వాత పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి మిక్సీ జార్ లో అయితే వేసేసుకుంటున్నాను. బాగా చల్లగైన తర్వాత ఇవి పేస్ట్ చేసుకుంటా. ఇందులోనే కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇది మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే వేడిగుంది, చల్లగైన తర్వాతే చేసుకోండి. కొత్తిమీర వేసేసి వీలైనంత మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు స్టవ్ మీద సేమ్ ప్యాన్ పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా ఆయిల్ వేసుకుంటున్నాను. నేనైతే వీలైనంత తక్కువ ఆయిల్ తోనే వంటలు చేస్తున్నా, ఎక్కువ ఆయిల్ కూడా వేయట్లేదు. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులోనే చెక్క, ఇలాచి, లవంగాలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి. మిక్సీ జార్ లో కొంచెం వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ కూడా మొత్తం ఇలా వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర వేయడం వల్ల ఇది కొంచెం గ్రీన్ కలర్ లో వచ్చింది. ఇలాంటి పేస్ట్లు ఏమన్నా ఫ్రై చేసేటప్పుడు ఇలాగా మొత్తం తుల్లుతుంది అనమాట, బబుల్స్ లాగా వచ్చేసి. కాబట్టి మూత పెట్టేసి ఉడికించుకోవాలి, పచ్చివాసన పోగొట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. చూడండి ఎలా తుల్లిందో. ఈ స్టవ్ మీద కూడా తుల్లింది, మన చేతి మీద కూడా తుల్లుతుంది అనమాట. అందుకోసమని కేర్ఫుల్ గా ఇలా మూత పెట్టేస్తే ఎక్కువ బయటకు రాదు, గ్యాస్ స్టవ్ కూడా ఎక్కువ మెస్ అవ్వదు. మూత పెట్టాం కదా అని వదిలేస్తే మాడిపోతుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుకోవాలి కూడా. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసామనుకోండి ఆయిల్ పైకి తేలుతుంది చక్కగా. నేను వేసిన ఆయిల్ ఏమో పైకి ఏమి తేలదులేండి, చాలా తక్కువే వేసాను కాబట్టి. ఇంకా సేపు ఇలానే ఉడికించుకుందాము. ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. యాక్చువల్ గా ఆయిల్ పైకి తేలాలి, నేను తక్కువ ఆయిల్ వేసుకున్నా కాబట్టి పైకి ఏమీ తేలట్లేదు. ఇంకా అలా ఉడికిస్తే అడుగు మాడిపోతుంది అనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అంతా పసుపు, టేస్ట్ కి సరిపడేటట్టు సాల్ట్, కొంచెం అంతా జీలకర్ర పొడి, కొంచెం అంతా ధనియాల పొడి, అలాగే కొంచెం అంతా గరం మసాలా అన్నమాట. ఇంకా కారం అయితే వేసుకోవట్లేదు, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఆ పేస్ట్ చేసుకున్నాము కాబట్టి ఇంకా కారం వేస్తే ఘాట్ ఎక్కువైపోతుంది. కాబట్టి కారం ఏం వేసుకోవట్లేదు. ఇంకా గరం మసాలా కూడా తక్కువే వేసుకున్నాను, ఎందుకంటే బిర్యానీ స్పైసెస్ చెక్క, లవంగం, ఇలాచి అవి వేసుకున్నాం కదా. ఇంకా గరం మసాలా కూడా ఎక్కువ వేసేసుకుంటే గరం మసాలా ఘాట్ కూడా ఎక్కువైపోద్ది. అన్ని మేము కొంచెం తక్కువగా తింటాము. మీరు తినే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఇవి వేసాం కదా, ఈ మసాలాలు ఇవి కలిసేంత వరకు ఒక 2 minutes ఇలాగా ఫ్రై చేసుకుందాము. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పెరుగు వేసుకోవాలి. ఇంకా నేనైతే పెరుగుని లంప్స్ ఏమీ లేకుండా మంచిగా విస్కర్తో మిక్స్ చేసుకున్నాను స్మూత్ గా. ఇదైతే వేసేసుకుంటున్నాను. పెరుగు వేసిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కలుపుకుంటే ఆ క్రీమీగా బాగుంటది. హై ఫ్లేమ్ లో పెట్టేసాం అనుకోండి గట్లుగా అయిపోతుంది, ఇరిగిపోతుంది అనమాట పెరుగు. చూడండి లో ఫ్లేమ్ లో పెట్టి తిప్పుకోవడం వల్ల పెరుగు అస్సలు విరగలేదు, క్రీమీగా మంచిగా వచ్చింది.
పెరుగు వేసిన తర్వాత కూడాను ఇలా కాసేపు ఉడికించుకోవాలి. పెరుగు కూడా మంచిగా ఉడికిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా కసూరి మేతి వేసుకోవాలి. నేనైతే ఇలా నలిపేసి వేసుకుంటున్నాను. ఇలాంటి మసాలా కర్రీకి ఇలాగా కసూరి మేతి వేస్తే ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సైడ్ కి గుడ్లు, ఈ గుడ్లు అయితే వేసేయాలి. చందమామ బయటకు వచ్చేసింది. గుడ్లు వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసాం కదా, ఇంకా మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉడికించాలన్నమాట. ఆ గుడ్డుకి ఆ మసాలా ఫ్లేవర్ అదంతా కూడా బాగా పడుతుంది. గుడ్లు వేసాక కూడా ఒక 2-3 మినిట్స్ అయితే ఉడికించాను. ఇప్పుడు ఫైనల్ గా ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత కర్రీ ఎక్కువగా ఉడికించకూడదు. వేసిన తర్వాత కూడాను లో ఫ్లేమ్ లోనే ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గా కొంచెం అంతా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేస్తే చాలు అనమాట. ఆఫ్ఘనీ ఎగ్ కూర్మా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలాగుందో తినేసి చెప్తాము నేను మా పిల్లలు. నా ఎక్సర్సైజెస్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్సర్సైజెస్ కంప్లీట్ అయ్యేసరికల్లా 1 లీటర్ బాటిల్ అయితే వాటర్ తాగేశాను. ఇప్పుడు మళ్ళీ పట్టాను అనమాట ఫ్రెష్ గా. మళ్ళీ ఈ బాటిల్ తాగుతాను. ఈ రోజు చేసిన ఎక్సర్సైజెస్ అయితే షోల్డర్ అండ్ బైసెప్స్ ఏదో అనేసి అన్నారు. అదేటో ఐటకి నేను మర్చిపోతున్నాను. మాక్సిమం పొద్దున్న టిఫిన్ చేసినప్పటి నుంచి ఈ క్లాస్ కంప్లీట్ అయ్యేసరికల్లా లీటర్ వాటర్ తాగేస్తాను. ఇంకా ఇంకొక లీటర్ ఏంటంటే ఇంకా క్లాస్ అయిపోతుంది కదా. క్లాస్ అయిపోయిన నుండి ఈవినింగ్ 3-4 వరకు ఇంకొకటి తాగేస్తాను. ఈవినింగ్ 3-4 నుండి నైట్ పడుకునే లోపల ఎంత తాగలితే అంత తాగుతాను అనమాట. మినిమం 2.5 నుండి 3 వరకు తాగడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా సమ్మర్ వస్తే 3 లీటర్స్ ఈజీగా తాగియొచ్చులండి. అంత హెవీగా సమ్మర్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంక జస్ట్ ఇది మార్చ్ కాబట్టి. ఈ రోజు నేను క్లాస్ కి అటెండ్ అయ్యేసరికల్లా వంట అంతా కంప్లీట్ అవ్వలేదు. క్లాస్ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వంట పనే పడుతున్నాను అనమాట. తప్పదు, మరి ఏం చేస్తాము. ఎగ్ కర్రీ తర్వాత వైట్ రైస్ అయితే వండేసాను క్లాస్ అవ్వక ముందే. ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత కొంచెం అంత రసము అలాగే అరటికాయ ముద్దకూర అయితే వండుతున్నాను. మాక్సిమం 2 కూరలు ఉండేలాగే చూస్తున్నాను అనమాట. ఇన్ కేసు 2 కూరలు లేవు అనుకుంటే క్యారెట్ కీర ఎక్కువ తింటున్నాను. 2 కూరలు వండుకుంటే కొంచెం తక్కువ తింటున్నాను అనమాట. ఓపుకుంటే వండుకుంటాను, లేదు అంటే ఇంకొక కూరతో ఒక్కొక్కసారి అడ్జస్ట్ అయిపోతాను. ఈ రోజు మా లంచ్ లోకి వైట్ రైస్, ఇదేమో ఆఫ్ఘనీ ఎగ్ కూర్మా అంట. ట్రై చేశాను, టేస్ట్ ఎలాగుందో తినేసి ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఇదేమో రసం అనమాట, చింతపండు రసం. ఇదేమో అరటికాయ ముద్దకూర. నెక్స్ట్ క్యారెట్ కీర సలాడ్ ఇప్పుడే కట్ చేశాను. ఫస్ట్ అయితే ఎగ్ కర్రీ వేసుకుంటున్నాను. మళ్ళీ ఇందులో చందమామలు అయితే తీసేస్తాను. చందమామ ఏమి తిన్ను, ఓన్లీ వైటే తింటాను. ఇదిగోండి ఈ చందమామ ఎలాగో ఊడిపోయింది కాబట్టి అది కూడా సైడ్ కి పెట్టేసి ఓన్లీ ఎగ్ వైటే వేసుకుంటున్నాను. ఇందులో కూడా చందమామ అయితే తీసేస్తాను. చందమామ తిన్ననమాట. 2 గుడ్లు వేసుకున్నాను. నెక్స్ట్ రైస్ అయితే 150 గ్రామ్స్ చెప్పారనమాట నాకు మా డైటీషియన్. నేను కూడా అంతే తీసుకుంటాను. అంటే స్టార్టింగ్ లో నేనైతే మొత్తం వెయిట్ స్కేల్ ఉంటది కదా, ఆ వెయింగ్ స్కేల్ మీద కొలుసుకునేదాన్ని ఎంత ఉంది ఏంటి వెయిట్ అనేది. ఇప్పుడేమో ఇన్ని రోజులుగా ఫాలో అవుతున్నాను కాబట్టి 150 గ్రామ్స్ ఎంత అనేది నాకు ఒక ఐడియా వచ్చేసింది. కాబట్టి ఇప్పుడైతే నేనేమి కొలవట్లేదు. ఎక్కువైపోద్దేమో అనిపిస్తే కొంచెం రైస్ అయితే మళ్ళీ బ్యాక్ తీసేస్తాను. ఇప్పుడు అరటికాయ ముద్దకూర వేసుకుంటున్నా. సోమవారం నుంచి ఫ్రైడే వరకు ఏంటంటే నాకు 12 to 1 వరకు క్లాస్ అనమాట. కాబట్టి 1:30కి అలా తింటాను. సాటర్డే అయితే ఏంటంటే 11 to 12 వరకే క్లాసు కాబట్టి అప్పుడు కొంచెం ఎర్లీగా తింటాను. సండే అయితే ఇంక మన ఇష్టం అనమాట. ఆ రోజు ఎక్సర్సైజెస్ ఏమి ఉండవు కాబట్టి ఆ రోజు కూడా తినేస్తాను. కానీ మాక్సిమం 2 లోపు అయితే నా లంచ్ కంప్లీట్ చేసేస్తాను. క్యారెట్ కీర సలాడ్ వేసుకున్నా. ఇదనమాట ఈ రోజు నా లంచ్ ప్లేట్. ఇంకా రసం అయితే తర్వాత వేసుకుంటా, ఇప్పుడు వేసుకోను. ఈ రోజు ఇలా వండుకున్నాను కాబట్టి ఇలా తింటున్నాను. రోజు ఇలానే తిన్ను, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మారుతా ఉంటది. మాక్సిమం నా ప్లేట్ లో ప్రోటీన్, కార్బ్స్ తర్వాత ఫైబర్ అన్ని ఈక్వల్ గా ఉండేలాగా అయితే చూసుకుంటాను. ఇంక ఈ రోజుది అయితే నా లంచ్ ఇది. అలా అని రోజు ఇదే వండుకోను, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వండుకుంటాను. నాన్ వెజ్ వండేటప్పుడు నాన్ వెజ్ తింటాను. అలాగే ఇంకా ఫైబర్ కోసం అయితే క్యారెట్ కీర సలాడ్ తింటాను. ఒక్కొక్కసారి నాన్ వెజ్ లేకపోయినా గానీ పన్నీర్ గానీ లేదంటే ఎగ్ గానీ ఇలాగా ఏదో ఒకటి కొంచెం ప్రోటీన్ ఉండేలాగా శనగల కర్రీ గానీ రాజ్మా గానీ ఏదో ఒకటి అయితే వండుకొని తింటాను. మాక్సిమం ప్రోటీన్ ఉండేలా అయితే చెక్ చేసుకుంటాను. ఇన్ కేసు ఓన్లీ వెజ్ కర్రీనే వండుకున్నాను అనుకోండి, రోజు బాయిల్డ్ ఎగ్ తినడం కష్టంగా ఉంటే ఒక్కొక్కసారి ఆమ్లెట్ కూడా వేసుకుంటాను. వేయించిన అప్పడాలు అవన్నీ కూడాను వారానికి ఒకసారి లేకపోతే 10 days once అలాగే తింటాను. వెజ్ నాన్ వెజ్ కర్రీసే కాదు, కొంచెం ఒక్కొక్కసారి బిర్యానీలు పలావులు కూడా చేస్తూ ఉంటాను కదా,
అలాంటప్పుడు ఏంటి అంటే క్వాంటిటీ తగ్గించి తింటాను. నెక్స్ట్ నేనే వండుతాను కాబట్టి ఆయిల్ గానీ నెయ్యి గానీ యూజ్ చేస్తాను కదా, అవైతే కొంచెం లిమిటెడ్ గా వేయడానికే ట్రై చేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే నేను కీరా క్యారెట్ సలాడ్ తో స్టార్ట్ చేస్తున్నా. ఇంకా హాఫ్ గాని ఎగ్ కూర్మా అయితే ట్రై చేయబోతున్నాను. ఫస్ట్ అయితే గ్రేవీ అన్నంలో కలుపుతాను, టేస్ట్ ఎలాగుందో చెప్తాను. రసం వండేటప్పుడు అయితే మాక్సిమం నేను రసం అయితే ఎక్కువ తిన్ను. గ్రేవీ కర్రీ ఇలాగ ఏమైనా 2 కర్రీస్ ఉన్నాయి అంటే అస్సలు రసం తిన్ననమాట. అన్నంలో ఇలాగ గ్రేవీ కలుపుకొని తినేస్తాను. పప్పు వండితే మాత్రం మళ్ళీ పప్పు వేసుకుంటాను, సాంబార్ అవి వేసుకుంటాను. ఇంకా హాఫ్ గాని ఎగ్ కూర్మా అయితే నేను ట్రై చేయబోతున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా బావేమో ఈ రోజు డ్యూటీకి వెళ్ళిపోయారు అనమాట. మా బావ అయితే మిస్ అయిపోతున్నారు. ఈ ఎగ్ కర్రీ చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నేను తినేసాను, ఇప్పుడైతే మా పిల్లలకు తినిపిస్తాను. తినేస్తారమ్మా? హాఫ్ గాని ఎగ్ కూర్మా తినేసి టేస్ట్ ఎలాగుందో చెప్పాలి. గ్రేవీ మాత్రం సూపర్ గా ఉందంట. అమ్మమ్మమ్మో వద్దురా, మీరు అంత ఎక్స్ప్రెషన్స్ ఇస్తే అమ్మ భయపడుతుంది. ఇక్కడ నిజం చెప్పు, టేస్ట్ నచ్చిందా, ఎలా ఉంది, మంచిగా చెప్పాలి. మా చిన్నడేమో ఎగ్ లోపల చందమామ అయితే అస్సలు తిండనమాట. బలవంతంగా ఏదో అన్నంలో ఇలాగా దాచేసి కనబడకుండా పెట్టేసినా గానీ ఆడు పోల్చేస్తాడు. నోటికి టేస్ట్ తెలిసిపోద్ది కదా, పోల్చేసి ఇక నా వామిటింగ్ వచ్చేలా చేసుకుంటాడు అనమాట. అస్సలు చందమామ తినడానికి ఇష్టపెట్టుకోడు. మా పెద్దోడు అయితే మంచిగా చందమామ హోల్ ఎగ్ మంచిగా ఇష్టంగా తింటాడు. నేను చందమామ తిన్న కదా, ఒక్కొక్కసారి చందమామ అంటే ఆడికి పెడతాను, అలాగని ప్రతిసారి పెట్టనమాట. ఎప్పుడో రేర్ గా నేను తిననివి ఆడికి పెడతాను చందమామ తీసేసి. ఈ గ్రేవీతో ఇట్లా అన్నంలో కలుపుకొని తింటే మాత్రం నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదైతే రోటీ పుల్కలు ఆటలకు కూడా బాగుండేలా ఉందనమాట, చాలా బాగుంది. నేను తినేస్తాను, మా పిల్లలకు కూడా తినిపించేశాను. ఇంకా లంచ్ అయితే రోజు ఒకేలా ఉండదని చెప్పాను కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటది. వారానికి అయితే 2-3 సార్లు ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే తింటాము. అది కూడాను మరి అన్లిమిటెడ్ గా ఏమి తినేయంలేండి. మెయిన్ గా నేను లిమిటెడ్ గా నేను ఎంత క్వాంటిటీ అయితే తీసుకోవాలి అంతే క్వాంటిటీ తీసుకుంటాను. ఇంకా మిగిలిన రోజులు అయితే పప్పు టమాటా గానీ లేదంటే పప్పు ఆకుకూరలు ఏదైనా వండుతాను, సాంబార్ వండుతాను. తర్వాత ఏది ఇంట్లో వండితే అదే తీసుకుంటాను, కాకపోతే లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటాను. నెక్స్ట్ ప్రోటీన్ ఉండేలా ఖచ్చితంగా చూసుకుంటాను. ఇది తినకూడదు అది తినకూడదు అనేసి కొన్ని ఫుడ్ ఐటమ్స్ మీద ఎక్కువ రెస్ట్రిక్షన్స్ కూడా ఏమీ లేవు, తినొచ్చు అని చెప్పారు. కాకపోతే తీసుకునే క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్, లిమిటెడ్ గా తీసుకోవాలి. కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే పూర్తిగా అవాయిడ్ చేసేయడం మంచిది అన్నారు. లైక్ షుగర్స్ గానీ డీప్ ఫ్రై ఐటమ్స్ గానీ అలాంటివి. అవైతే మా ఇంట్లో చాలా తక్కువగానే చేస్తానులేండి. స్వీట్స్ కూడా తక్కువగానే చేస్తాము, తక్కువగానే తింటాము. తర్వాత ఇంకా ఏంటి డీప్ ఫ్రై ఐటమ్స్ అంటే ఎప్పుడో వీడియో కోసం ఏదైనా ట్రై చేస్తాను గానీ నార్మల్ గా అయితే డీప్ ఫ్రై ఐటమ్స్ కూడాను చాలా తక్కువగా తింటాము. నాకు చాలా ఇష్టం అనమాట అప్పడాలు, కానీ అది డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అప్పడాలు కూడా వారానికి ఒకసారి అలా తింటాను అంతే. అప్పడాలు కూడా అంతలా తగ్గించేశాను. ఊరికే తగ్గాలి నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే సరిపోదు, దానికి పెట్టాల్సిన ఎఫర్ట్స్ దానికి పెడితేనే మనం వెయిట్ లాస్ అనేది అవుతాము. నేను లాస్ట్ మంత్ మొత్తము బాగా ఫాలో అయితే 5 kgs వెయిట్ లాస్ అవ్వగలిగాను. నేను 82 kgs ఉండేటప్పుడు అసలు 80 బిలోకి 78, 79 అలాగ వస్తానా, అసలు రాగలనా, నా వల్ల అవుతుందా అనేసి అనుకునేదాన్ని. కానీ ఫైనల్లీ వచ్చాను. నాకైతే ఈ 5 kgs వెయిట్ లాస్ అయినందుకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. అంతకుతోడు దానికి నేను పెట్టిన ఎఫర్ట్స్ కూడా అలాంటివి అనమాట. చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాను, ఫైనల్లీ రిజల్ట్ వచ్చింది. ఏదైనా మనం కష్టపడిన తర్వాత దానికి ఫైనల్ గా రిజల్ట్ ఏదైతే వస్తుందో దాని వల్ల వచ్చే హ్యాపీనెస్ వేరు. అసలు అదేదో సినిమా ఫిదా అనుకుంటా, ఫిదా సినిమాలో ఒక డైలాగ్ ఉంటది కదా, గట్టిగా అనుకో అయిపోతుంది అనేసి. అలాగా నేను వెయిట్ లాస్ అవ్వాలి అని గట్టిగా అనుకున్నాను, ఫైనల్లీ అయి చూపిస్తున్నాను. 77 తో నేను ఆగిపోవాలనుకోవట్లేదు. ఇంకా నా వెయిట్ అయితే 67 వరకు, అంటే ఇంకొక 10 kgs తగ్గిపోయినా గానీ పర్లేదు, కానీ ఈ వెయిట్ లాస్ జర్నీ అయితే నేను ఇంకా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. లంచ్ చేసిన తర్వాత మధ్యాహ్నం పూట అయితే నేను ఎక్కువగా పడుకోను, చాలా రేర్ గా పడుకుంటాను. అది కూడాను బాడీకి బాగా నీరస అనిపించినా లేదంటే నైట్ ఏమన్నా నిద్ర సరిగా పట్టకపోయినా అప్పుడు మాత్రమే పడుకుంటాను అనమాట మధ్యాహ్నము, లేదంటే అసలు పడుకోను. ఇంట్లో బోల్డ్ అని పనులు ఉంటాయి. అంటే బట్టల బయట ఆరేసామనుకోండి, అవి తీసి మడతలు పెట్టుకోవడము, లేకపోతే ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలతోనో వాళ్ళ హోంవర్క్ లో ఏదో ఒక పని అయితే చేసుకుంటాను. లేదు అంటే కాసేపు టీవీ అయినా కూర్చొని చూస్తాను, గానీ అస్సలు పడుకోను అనమాట. మధ్య మధ్యలో వాటర్ కూడా తాగుతూ ఉండాలి. వాటర్ ఏదో 2 లీటర్లు 3 లీటర్లు కంప్లీట్ చేయమన్నారు కదా ఒక రోజుకి అనేసుకొని ఒకేసారి ఒక 1/2 లీటర్ వరకు తాగేయడము, మళ్ళీ చాలా సేపు వరకు వాటర్ తాగుతూ
తడపకుండా ఉండడము అలా కాదనమాట. మధ్య మధ్యలో ఎవ్రీ 1 అవర్ 1.5 అవర్ అలాగా కొంచెం కొంచెం వాటర్ తాగుతూ అలా కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ అయితే తాగుతాను. లంచ్ చేసి ఒక 1/2 అవర్ కి ఎక్కువే అయ్యింది. ఇప్పుడైతే నాకు కొన్ని బట్టలు మడతెట్టే పని ఉంది. ఆ పని అయిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్ అవుతాను. మళ్ళీ ఈవినింగ్ కలుద్దాము. ఇంక ఈవినింగ్ అయితే అయిపోయింది. మా పిల్లలిద్దరూ ఆల్రెడీ స్నాక్స్ అయితే తినేశారు. ఏం స్నాక్స్ తిన్నారా? పపాయ కట్ చేసి ఇచ్చాను. మా పిల్లలిద్దరూ తిన్నారు. నేనైతే ఈవినింగ్ స్నాక్స్ ఏమి రెగ్యులర్ గా ఏమి తీసుకోను, అప్పుడప్పుడు తింటాను. మధ్యాహ్నం లంచ్ చేస్తాను కదా, చేసిన తర్వాత ఈవినింగ్ కల్లా ఒక్కొక్కసారి ఆకలి అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఆకలి అనిపించదు. ఆకలి అనిపిస్తే తింటాను, ఏదన్నా ఫ్రూట్ గానీ లేకపోతే బాదం నానపెడతాను, నానపెట్టిన బాదం గానీ ఏదో ఒకటి డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఏవో ఒకటి తీసుకుంటాను. కానీ ఈ రోజు ఏమీ ఆకలి వేయట్లేదు. అది కూడా స్నాక్స్ డైలీ తినాలని లేదు, మ్యాండేటరీ కూడా కాదు. ఆకలిస్తే తినండి అని చెప్పారు, లేకపోతే లేదు. నేను మాక్సిమం ఎక్కువ రోజులు తిన్ను, వారంలో 1-2 రోజులు అలాగా ఈవినింగ్ స్నాక్స్ అయితే తింటాను. ఇంకా మా పిల్లలిద్దరికి కూడా బట్టలు మార్చేసాను. మా పిల్లలేమో పార్క్ వెళ్ళి ఆడుకుంటారంట. స్లీవ్లెస్ వేసాను కదా, పార్క్ లో ఆడితే దోమలు కరిసేస్తాయి అనేసి ఫుల్ స్లీవ్స్ వేసేసాను. ఇంకా నేను కూడా ఫేస్ వాష్ చేసుకుని జడేసుకుని అయితే వాకింగ్ కి రెడీ అయిపోయాను. వెళ్ళిపోతారా పార్క్ కి? సైకిల్ తొక్కరా? మా పిల్లలకైతే సైకిల్ బాగా వచ్చేసింది. వరుస ఒక 2-3 రోజులుగా అయితే కంటిన్యూస్ గా సైకిల్లే తొక్కారు ఎక్కువ సేపు. కాలు పీకులు ఆకళ్ళు అనేసుకొని పొద్దుపోతే చాలనమాట. ఇంకా గోల గోల. ఈ రోజు అయితే సైకిల్ తొక్కరంట, బోరింగ్ అయిపోతుందంట, అందుకే పార్క్ వెళ్ళిపోతా అంటున్నారు. సరే వెళ్ళిపోండి, వెళ్ళండి. నేను మార్నింగ్ టైం 1 అవర్ ఎక్సర్సైజెస్ తో పాటు ఈవినింగ్ 1 అవర్ అయితే వాకింగ్ చేస్తాను. ఈ ఎక్సర్సైజుల క్లాస్ ప్రతి సండే హాలిడే ఉంటది. వారంలో 6 రోజులు ఖచ్చితంగా నేను అటెండ్ అవుతాను. ఇంకా వాకింగ్ అంటే అది మన చేతిలో ఉంది కదా, మన ఇష్టం అనమాట. నచ్చితే వెళ్తాము, లేకపోతే లేదు. అలాగని ఎప్పుడు ఇంట్లో ఉండిపోను. కానీ మాక్సిమం వారానికి 4-5 రోజులు వాకింగ్ చేస్తాను. మిగిలిన 1-2 రోజులు అప్పుడప్పుడు కుదరదు అనమాట. వాకింగ్ వెళ్లే ముందు కొంచెం వాటర్ తాగేసి వెళ్ళిపోతాను. చెప్పడం మర్చిపోయాను, 2 లీటర్లు అయితే కంప్లీట్ చేస్తాను. ఇది మళ్ళీ వాటర్ ఫ్రెష్ గా పట్టాను అనమాట. ఇది 3వ బాటిల్. చూద్దాము నైట్ పడుకునే లోపల ఎన్ని వాటర్ కంప్లీట్ చేస్తాను. వాకింగ్ కెళ్ళి అయితే వచ్చేసాను. ఒక 11,000 స్టెప్స్ అయితే వేసాను అనమాట. ఈ రోజు నేను ఇలా వాకింగ్ చేస్తుంటే ఎదురుగా గాలి వచ్చేసి ఒక్కసారి కంట్లో ఏదో డస్ట్ ఏదో పడింది అనమాట. అసలు కళ్ళు అయితే అసలు తెరవలేకపోయినా, వెంటనే అలాగా ఇలా కన్ను మూసేసుకొని ఒక కన్నుతో అలా చూసుకుంటూ వచ్చేసి బకెట్ తో వాటర్ పెట్టేసి బకెట్ వాటర్ లో ఇలా తలపెట్టి కాసేపు కళ్ళు ఓపెన్ చేసేసి అటు ఇటు తిప్పాను. కానీ స్టిల్ ఇంకా కరకరలాడుతూ ఏదో ఉందనమాట కంట్లో. ఇంకా అది క్లియర్ అవ్వలేదు, కాకపోతే కొంచెం చూడగలుగుతున్నా. కానీ కంట్లో అయితే ఇలా రెప్పేసిన ప్రతిసారి కరకరలాడుతుంది. ఫస్ట్ అయితే అక్కడ కంట్లో పడంగానే ఇలాగ ఆవిరి పట్టేసి ఇలా కంటి దగ్గర పెట్టాను, దాంతో తగ్గలేదు. వెంటనే ఇంటికి వచ్చి బకెట్ వాటర్ లో పెట్టా, అలా కూడా తగ్గలేదు. కంట్లో అయితే కరకరలాడుతుంది. ఒక్క 5 నిమిషాలు చూసి ఇంకా వంట చేస్తాను. ఈ కంట్లో ఇది పడకపోతే ఇంకొక 5-10 నిమిషాలు వాకింగ్ చేసేదాన్ని. కానీ కంట్లో ఇది పడ్డా అసలు కళ్ళు వెంటనే అసలు ఎదలా అయిపోయింది అనమాట. కొంచెం నొప్పిలాగా అనిపించింది, అందుకోసమనే వెంటనే వచ్చేసాను. కన్ను నలిపితేనేమో ఎర్రగా అయిపోద్ది, అందుకోసమనే కన్ను నలపకుండా అలాగా మేనేజ్ చేస్తున్నా. ఏదైనా పడితే కళ్ళు నలపకూడదురా అని పిల్లలకు చెప్పేస్తాం, గానీ అలా పాటించడం మాత్రం కష్టమే. కాసేపు కూర్చున్నా అయినా తగ్గట్లేదు. అలా కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది అనేసుకుని మళ్ళీ వంటగదిలోకి అయితే వచ్చేసాను. కాబోలి శనగలు ఉంటాయి కదా, పెద్ద శనగలు, అవైతే మధ్యాహ్నమే నానపెట్టేశాను, చక్కగా నానిపోయాయి. ఇప్పుడైతే ఇందులో కొంచెం సాల్ట్ వేసేసి ఉడికించేసుకుంటాను. ఈ రోజు అయితే ఇంకా ప్రోటీన్ సోర్స్ నైట్ డిన్నర్ లోకి ఈ చెనాయి అనమాట. ఇందులోకి కొంచెం అంత సాల్ట్ వేసేసి మంచిగా ఉడికించేసుకుందాము. దీంతో నేను ఈ రోజు సలాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంతకు ముందు అయితే ఆల్రెడీ నేను 1-2 సార్లు ఈ సలాడ్ చూపించినట్టే నాకు గుర్తు, అందుకోసమని ఇప్పుడు ఏం చూపించట్లేదు, ఫాస్ట్ గా పెట్టేస్తున్నా. ఇంకా సలాడ్ లోకి కొన్ని కావాల్సినవి ఉన్నాయి, అవన్నీ కూడా కట్ చేసుకుంటాను. ఈ రోజు మా బాబుది అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ డ్యూటీ అనమాట. పొద్దున్న 5:30కి వెళ్ళిపోయారు, నైట్ 10:30కి వస్తారు. ఇంకా లంచ్ డిన్నర్ అన్ని అక్కడే అన్నారు, అందుకోసమనే ఇంకా నాకు మా పిల్లలకు సరిపడేటట్టే చేస్తున్నాను. మా పిల్లలు అయితే పార్క్ వెళ్ళిపోయారు, ఇంకా రాలేదనమాట, ఆడుకుంటున్నారు. వాళ్ళు వచ్చినప్పటికల్లా ఈ సలాడ్ రెడీ చేసేస్తే వాళ్ళకి కాళ్ళు చేతులు కడుక్కున్నాక అందరము తినేస్తాము. మా పిల్లలు పార్క్ లో ఆడుకొని వచ్చేసారు, ఇంకా కాళ్ళు చేతులు కూడా కడుక్కున్నారు. ఏమేమి ఆడుకున్నారమ్మా పార్క్ లో? ఓకే, ఇంక ఇదిగోండి సలాడ్ కూడా రెడీ అయిపోయింది అనమాట. కాబోలి శనగలు నానపెట్టేసి ఉడికించేసుకున్నాను. ఆ తర్వాత క్యారెట్, కేరా, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఇందులో వేసేసాను. తర్వాత దానిమ్మ గింజలు కూడా వేసుకున్నాను. అన్ని వేసిన తర్వాత కొంచెం అంత సాల్ట్, పెప్పర్ పౌడర్, ఇంకొంచెము నేను చాట్ మసాలా వేసాను. తర్వాత ఈ వైట్ కలర్ ఈ కోటింగ్ ఏమో కొంచెం అంత పెరుగు అనమాట. ఇది ఈ రోజుటి మా డిన్నర్.
మెయిన్ గా ఇది నా డిన్నర్ అనమాట. మేమైతే నైట్ టైం ఎక్కువగా ఇలాంటి సలాడ్స్ ఏదో ఒకటి డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాను. ఇలాంటి సలాడ్స్ ఎక్కువగా తింటున్నాను. ఇదిగోండి ఈ మాత్రం క్వాంటిటీ అయితే తింటున్నాను. మాక్సిమం నా డిన్నర్ అయితే ఈవినింగ్ 7 to 8 మధ్యలో అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంక ఈ రోజు అయితే సలాడ్ తింటున్నాను. ఇంకా నైట్ డిన్నర్ లోకి రెగ్యులర్ గా ఏం తీసుకుంటాను అంటే చపాతీ విత్ పన్నీర్ కర్రీ గానీ, చికెన్ కర్రీ గానీ, లేదంటే ఎక్కువ వెజిటేబుల్స్ వేసేసి ఉప్మా, ఇంకొకటి ఓట్స్ తో కూడా ఉప్మా చేసుకోవచ్చు అన్నారు. తర్వాత పెసరట్టు లాగా పలచగా కాకుండా పెసల రుబ్బు ఉంటది కదా, దాంతో ఓతప్పం లాగా అనమాట, మూంగ్ దాల్ ఓతప్పం లాగా తిక్కుగా వేసుకోవచ్చు. తర్వాత ఇలాగా కొన్ని ఆప్షన్లు అయితే ఇచ్చారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయితే ట్రై చేస్తాను, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తింటాను అనమాట. కొంచెం కొత్తగా కూడా ఇలాంటి సలాడ్లన్నీ ట్రై చేస్తా ఉన్నాను ఈ మధ్య. ఇంక ఈ రోజు అయితే ఇదనమాట మా డిన్నర్. నాకు ఇంకా ఈ కన్ను అయితే తగ్గలేదు. నీకేమైందిరా? నీకేంటి ఎందుకు కన్ను? అమ్మకి కంట్లో డస్ట్ పడిపోయింది. అమ్మ కన్ను మంట కొడుతుంది. అమ్మ వాకింగ్ చేస్తుందా, ఇలా ఎయిర్ వచ్చింది ఫోర్స్ గా, డస్ట్ వెళ్ళిపోయింది కంట్లోకి. ఈ కన్ను పడుకుంటే సెట్ అవుతుంది, ఈ లోపు సెట్ అయ్యేలాగా లేదు. ఇంకా లేట్ చేయకుండా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తాము. మా పిల్లలకి అన్నం కూడా తినిపించేసాను. ఇప్పుడు ఇంకా పడుకునే ముందు అయితే నేను జీరా వాటర్ అయితే తాగుతాను. నార్మల్ జీలకర్ర ఉంటది కదా, జీలకర్ర కొంచెం వేసేసి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఫిల్టర్ చేసి తాగుతాను అనమాట. జీరా వాటర్ అయితే పెట్టాను, అది బాయిల్ అవుద్ది. ఇప్పుడు ఇంకా జీరా వాటర్ తాగుతాను కాబట్టి ఇంకా నార్మల్ వాటర్ అయితే తాగను అనమాట. ఆల్మోస్ట్ బాటిల్లో 3/4 వరకు కంప్లీట్ చేసేసాను. కొంచెమే ఉన్నాయి, అంటే 2.7 లీటర్ వాటర్ అయితే నేను కన్జ్యూమ్ చేశాను ఈ రోజులో. చెప్పలేను, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటది అనమాట. 2.5 నుండి 3 లీటర్స్ వరకు మధ్యలో అటు ఇటుగా నేనైతే తాగుతున్నాను. ఈ రోజు అయితే 2.7 లీటర్ వాటర్ తాగా. మంచిగా ఎక్సర్సైజెస్ చేయాలి, తర్వాత డైట్ ఫుడ్ ఫాలో అవ్వాలి, వాటర్ తాగాలి, టైంకి తినాలి, వీటన్నిటితో పాటు మంచిగా పడుకోవాలి కూడాను. అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మధ్యాహ్నం పడుకోను కాబట్టి నైట్ మంచం మీదకి వెళ్ళిన కాసేపటికే నిద్ర అయితే వచ్చేస్తుంది. ఇంకా నైట్ ఒక్కసారి పడుకున్నాను అంటే మళ్ళీ తెల్లారితే 6-6:30కి అలారం మోగినంత వరకు లేవనమాట. మంచిగా 6-7 గంటలు అయితే సూపర్ స్లీప్ వేస్తాను. మా బావ అంటారు నువ్వు పడుకుంటే కోమలోకి వెళ్ళిపోయినట్టే అనేసి. జీరా వాటర్ బాగా మరిగించేసి ఫిల్టర్ చేసి అయితే తీసుకుని వచ్చాను. ఇది 100 to 150 ml వరకు ఉంటది. ఇప్పుడైతే ఈ జీరా వాటర్ తాగుతున్నాను. జీరా వాటర్ అయితే 8:30 నుంచి 9 ఆ టైంలో తాగుతాను. మాక్సిమం 9 కరెక్ట్ టైం అయితే 9 నుంచి 9:15 మధ్యలో అలాగైతే తాగుతాను. ఇదిగోండి ఇప్పుడు టైం కూడాను 9 అయ్యింది. ఇప్పుడు తాగుతున్నాను. పడుకునే ముందు తాగేసి పడుకుపోవడమే. మా పిల్లలకి అన్నం తినిపించేసిన తర్వాత పాలు వేడి చేసి ఇచ్చేసాను. ఆల్రెడీ మా పిల్లలు తాగేస్తారు. ఇంకా పడుకోవడానికి అయితే రెడీగా ఉన్నారనమాట. పడుకుపోతారా? మా బాబు డ్యూటీ నుండి వచ్చేసరికి లేట్ అవుద్ది. ఈ వీడియో ఎక్కడితోనే ముగించేస్తాను. చూసారు కదా ఈ రోజు వీడియో. నేను డైటింగ్ లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాను, అసలు ఎలా తీసుకుంటున్నాను, ఏ టైమింగ్ లో తీసుకుంటున్నాను అన్ని కూడా క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. నేనైతే నెక్స్ట్ వ్లాగ్ లో గానీ లేదంటే ఏదో ఒక షార్ట్ వీడియోలో అయితే వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి చిన్న పెద్దడు? See you tomorrow. Bye bye. Good night.